ఈరోజు సినిమా ప్రారంభోత్సవం మా మామయ్య ఒక 22 సంవత్సరాల క్రితం కళ. ఆ కళ ఈరోజు నెరవేరేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మందుల ఆ మంత్రుల్లో కానీ ఈరోజు హైదరాబాద్లో కానీ మాకు అన్ని విధాలుగా సహాయ సౌకర్యాలు అందించి మమ్మల ఈ రకంగా ప్రోత్సహించిన మా ప్రాంత ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ దుబ్బుల శ్రీధర్ గారి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. చిన్న స్థాయి వ్యక్తులమైన మా కోసం అన్ని పనులు పెట్టి మీటింగ్, ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉన్నా కూడా మా కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ఐటీ మంత్రి గారికి మరియు జూబ్లీ హిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సార్, నా పేరు శ్రీనివాసు. సంతోష్కి నాకు పరిచయం 10 సంవత్సరాల నుంచి ఉందండి. తను హీరో కావాలని ఆయన చాలా ఇదిగా డ్రీమ్ చేస్తున్నాడు, కానీ అది చాలా గోప్యంగా ఉంచి ఆయన రిలీజ్ చేసుకున్నారు. సో నేను కోరుకునేది ఏంటంటే, చాలామంది కింద నుంచే పైకి వచ్చారు, కానీ మనం అందరూ ప్రోత్సహిస్తేనే అది ఆ సాధ్యం. కాబట్టి మనం కొంచెం ప్రోత్సహించడానికి ప్రయత్నించండి, అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో స్పెషల్ గా కామెడీ రోల్ చేసిన మన ఆంజనేయ స్వామి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం అండి. యూట్యూబ్ సభ్యులకు అలాగే తెలుగు మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మన హీరో గారు సంతోష్ గారు నాకు తమిళ నుంచి తెలిసింది. ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతమందికి అవకాశాలు ఇచ్చి వాళ్ళందరికీ సీళ్ళని, గిఫ్ట్లని, సన్మానాలు చేసి ఎన్నో కష్టాలు పడుతున్నాయి, కానీ ఈ రోజుకి రాలేదండి. అలాంటి వాడు ఈ రోజుని హీరోగా చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, దాన్ని బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందుకే హీరో కూడా చక్కగా ఉన్నారు. ఈ రోజు మంచి రోజు, చాలా మంది మంత్రులు వచ్చారు. సమయాన్ని వాళ్ళు వచ్చి సమయాన్ని కొబ్బరికాయ పెట్టి దాన్ని ఇక్కడ పూజ కార్యక్రమం చేసి మరి వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. అయినప్పటికీ చాలా సంతోషకరమైన విషయం. ఈ సినిమా సోదరుగా చేస్తారని మన స్వామి రవి గారు, కోరమరాజు గారు, అలాగే ప్రొడ్యూసర్ గారు అనంతలక్ష్మి గారు, ఇంతమందిని ఈ వేదిక మీద తీసుకొచ్చిన మన హీరో గారికి వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాళ్ళ మమ్మీ గారికి వచ్చారు, థ్యాంక్ యూ అమ్మా. ఈ సినిమా ఇప్పుడు ఓపెనింగ్ అయింది, మళ్ళీ ఇదే స్టేజ్ మీద ఆడేలాంటి తర్వాత 100% తీసుకోవాలని కోరుకుంటున్నాం. డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, హీరో గారికి మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేజ్ మీద ఉన్న మా మిత్రులకి, ఆఫీసర్లకి, మా ప్రొడ్యూసర్ ఆంజనేయ స్వామి, మా డిఓపి అందరికీ నా రూపకృత నమస్కారాలు. ప్రెస్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ ఫస్ట్ టైం నేను మీ ముందుకు ఇలా మాట్లాడుతాను. నా పేరు కొరియోగ్రాఫర్ రవికృష్ణ. చాలా సాంగ్స్ చేశాను, బట్ నాకు గుర్తించి జోస్ ఇంటర్నేషనల్ అవార్డుకి 3 బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు ఇచ్చినాడు నాకు. అలాంటి మంచి దేవుడిని నేను ఎప్పుడు లైఫ్ టైంలో నేను కోరుకోలేను. ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా. ఎంత పెద్ద సినిమా చేసినా ఏ రోజైనా ఒక్క సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలంటే ఎన్ని టైం వచ్చేస్తాను స్వామి. ఈ సినిమా మొత్తం మై లవ్ టైటిల్ సాంగ్, అన్ని సాంగ్కి నేనే సింగిల్ కార్డ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ స్వామి. నీకు ఎంతో కష్టపడితే ఒక సినిమాలో ఒక సాంగ్ ఇవ్వడమే మహా కష్టము. అలాంటిది ఈ సినిమా అన్ని సాంగ్ నాకు ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నా, చాలా ఆనందంగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. కానీ ఈ సినిమా ఓపెనింగ్ కి ఐటీ మినిస్టర్ వచ్చి మమ్మల్ని అందరినీ దీవించినందుకు చాలా హ్యాపీ సార్. ఇంకోటి ఏంటంటే జోస్ ఇంటర్నేషనల్ అవార్డు అసలు స్థాపించిందే మన ఐటీ మినిస్టర్ సార్. ఆయన ద్వారా వల్లనే ఇదే స్టేజ్ మీద ఎంతో 100,000 మంది అవార్డు తీసుకున్నారు.
అది చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా, చిన్న కొరియోగ్రాఫర్ నుంచి పెద్ద కొరియోగ్రాఫర్ దాకా చాలా మంది అవార్డు తీసుకున్నారు ఇంటర్నేషనల్ జోస్ సార్ దాంట్లో. ఇంకో విషయం ఏంటంటే సింగర్లకి, హీరోలకి, హీరోయిన్లకి, ఆర్టిస్టులకి, బిజినెస్ మ్యాన్లకి ఎంత డబ్బు సంపాదించినా ఎవరున్నా చిన్నలున్న పెద్దలు అందరికి బెస్ట్ అవార్డు ఇచ్చింది మా జోష్. సో ఇంకో ఏంటంటే చిన్న రిక్వెస్ట్, మా సినిమాని మీరు అందరు చూసి మీడియా వాళ్ళు పెద్దవాళ్ళు అందరు చేసి నెక్స్ట్ మమ్మల్ని పైకి తీసుకురావాలని, అదేవిధంగా ప్రొడ్యూసర్ సార్ ఈ సినిమాని మాకు నమ్మి, మా జోషుని నమ్మి, ఆయన వెనకాల సార్ జోష్ ఒక్కలే కదా సార్, మీ వెనకాల కొన్ని వేల మంది ఉన్నాం. మీరు రూపాయి ఇవ్వకుండా మేము అందరం చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు పేమెంట్ ఇచ్చినా చేస్తాం, ఇవ్వకుండా చేస్తాం. ఇస్తే మీకోసం చేస్తాం, ఇవ్వలేకుంటే మా జోష్ కోసం చేస్తాం, అది ప్రామిస్. నమస్తే అండి, నా పేరు వెంకటరాజు. ఈ మూవీకి డిఓపీగా చేస్తున్నాను. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి, స్టేజ్ మీద ఉన్న ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, పెద్దలందరికీ నా నమస్కారాలు. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి నేను కృతజ్ఞతని. డెఫినెట్గా నా వంతు నా ప్రయత్నం చేసి వర్క్ బాగా చేసి పెడతానని, సినిమా బాగా వచ్చేలాగా చిత్రీకరిస్తానని సభాముఖంగా నేను మాటిస్తున్నాను. ఇలాంటి చిన్న సినిమాలకి మీలాంటి అందరూ సపోర్ట్ చేసి మేము ఎంకరేజ్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు అందరూ కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతాం, ఒక్క రూపాయితోనే మన ప్రయాణం ఎక్కడికో వెళ్తుంది. జోష్ గారు వారి యొక్క చిరకాల కోరిక కావచ్చు, లేదా వారి యొక్క ఆశయం కావచ్చు, అది చాలా అద్భుతంగా ఉంది. పల్లె ప్రాంతాల నుండి అనేక ఇలాంటి బిడ్డలు సినీ రంగంలో అరుదుగా కనిపిస్తారు. మనం ఈ మధ్యకాలంలోనే మన ముందే, మన కళ్ళ ముందే ఒక సినిమాని చూసినాం, రాజు విడ్స్ రాంబాయ్ అనే సినిమాని చూసినాం. ఆ అబ్బాయి కూడా ఇలాగే ప్రయత్నం చేసి చివరికి విజయం సాధించాడు. అదేవిధంగా ఇదైతే ఈ చేస్తున్న టీం ప్రయత్నం ఏదైతే ఉందో డెఫినెట్గా వీళ్ళ ప్రయత్నం సక్సెస్ కావాలా. వీళ్ళకు భగవంతుడు సరైన కరుణ కటాక్షాలు ఇవ్వాలా. ఈ సినిమాలో చేసే ప్రతి వ్యక్తి అకుంఠిత దీక్షతో పనిచేసి వీళ్ళు ఈ సినిమా మై లవ్ అనే సినిమా విజయానికి నాంది పలికేటట్లుగా అందరూ కృషి చేయాలని, అలాగా అందరిలో మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా వారిని దీవిస్తున్నా, మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నా. myself I'm Harshita. సో నేను హీరోయిన్గా చేస్తున్నానండి ఈ సినిమాలో. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న మా టీంకి, స్టేజ్ కింద ఉండి మమ్మల్ని చాలా అందంగా మీడియాకి చూపిస్తున్న మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. స్టోరీ విన్నప్పుడు చాలా బాగుంది. సో ఒక్కసారి సార్ లైన్ చెప్పగానే ఓకే చేశాను. సో లైన్ ఎంత అందంగా చెప్పారో స్టోరీ కూడా అంతే అందంగా ఉంటుంది. తప్పకుండా చూడండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నమస్కారం. మా దైవము, మా బలము, మా అండ, మా ధైర్యము మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఆయనే మా బలము, ఆయనే నా అండ, ఆయనే నా దండ, టోటల్ ఎవ్రీథింగ్. ఆయన లేకపోతే జోష్ లేడు. అలాగే నాకు జన్మనిచ్చిన
నా అమ్మ నాన్నకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నేను ఎంతో ఇష్టమైన మా బావ లేతకరి మల్లయ్య, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రుణం తప్పకుండా నేను తీర్చుకుంటాను. అలాగే మా అక్కలు, నాకు 3 అక్కలు, వాళ్ళ రుణం డెఫినెట్గా తీర్చుకుంటాను. మా బావలు చాలా మంచి వాళ్ళు, సో వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాను. అలాగే స్పెషల్గా చెప్పవలసింది మా అల్లుడు. వాడు పైకి నన్ను కొంచెం అది చేస్తూ ఉంటాడు, కానీ నేనంటే వానికి చాలా ఇష్టం. ఆ తర్వాత ఎప్పుడూ నాకు తెలుసు, బట్ కాకపోతే వాడు నన్ను ఎందుకు ఏంటి అని నా లోటుపాట్లన్నీ తెలిపే ఏకైక వ్యక్తి మా అల్లుడే. వాడు నాకు చాలా ఇష్టం. అలాగే సో నాకు ఈ అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్ ఆర్వి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మరియు మా రవీణ కొరియోగ్రాఫర్కి చాలా థ్యాంక్స్. ఆల్రెడీ మా టీంకి అందరికీ ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా హీరోయిన్ గారు హర్షిత రెడ్డి గారు, నేను ఒక్కసారి మీట్ అయ్యాను. సో ఇలా ఉంది అంటే సో తను యాక్సెప్ట్ చేసేసి మాకు సపోర్ట్గా చేసింది. ఇక ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే, అంటే మన కంటెంట్ విషయానికి వస్తే, ఇది ఒక యూనివర్సల్ కంటెంట్. చాలా ఏ స్టేట్లో అయినా రిలీజ్ చేసుకొని, ఈ స్టేట్ మొత్తం టోటల్ యూనివర్సల్ అంటే ఎక్కడైనా రిలీజ్ చేసుకుని ఒక గొప్పమైన, ఒక అద్భుతమైన, ఒక మంచి సబ్జెక్ట్ తోటి మేము ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో హీరో కోసం దాదాపు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశారు, కానీ నా కంటెంట్కు అస్సలు వచ్చిన వాళ్ళు సెట్ అవ్వట్లేదు, సెట్ అయిన వాళ్ళు వర్కౌట్ కావట్లేదు. సో అందుకోసమే వీళ్ళు ఎందుకు నన్ను చాలా రోజుల నుంచి చాలా మంది నువ్వే హీరోగా చేస్తే అయిపోతుంది కదా అని చాలా మంది అన్నారు. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఒక 50 మంది వరకు నన్ను అడిగారు. సో నేను ఆ కంటెంట్ ఎలా ఉంటుందో తెలియక నేను చేస్తే ఒక ది బెస్ట్ సబ్జెక్ట్ తోటే చెయ్యాలన్న సంకల్పంతో నేను ఆయన రాసుకొని ఆయన డైరెక్షన్ చేస్తూ హీరోగా చేస్తే బాగుంటుందని ఎన్నో రోజుల నుంచి, ఈ కళ నాది 22 సంవత్సరాల నుంచి, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కన్నీళ్ళు, కానీ దేనికి బాధపడలేదు. బట్ అనుకున్న లక్ష్యానికి అతి త్వరలో చేరువవుతున్నాం. సో నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ ఆశీస్సులు నాకు ఎల్లవేళలా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకోటి మా నవీన్ యాదవ్ సార్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, రీసెంట్గా ఆయన ఎమ్మెల్యేకి ఎన్నికయ్యారు. సో మేము ఒక్కసారి ఆయనని కలిస్తే, సో మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇంత దూరం వచ్చిన మా నవీన్ యాదవ్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పేరున నా కోసం ఇక్కడి దాకా వచ్చిన మీ అందరికీ నేను ఇప్పుడు రుణపడి ఉంటాను. నేను హీరోగా ఈ తొలి ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరించి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ ఈవెంట్ ఇంత బాగా రావడానికి సహకరించిన మీ అందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞతలే ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ప్రౌడ్లీ ప్రజెన్స్ ఇస్ దౌద్దిల్లా శ్రీధర్ బాబు గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఆయనే నా అండ, దండ, బలము, ధైర్యం. ఆయన అంటేనే జోష్ ఉంటాడు, జోష్ లేకపోతే. సో మరొకసారి మా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ దౌద్దిల్లా శ్రీధర్ బాబు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఆయన ఆశీస్సులు నాకు ఎల్లవేళలా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నన్ను ఎంకరేజ్మెంట్ చేసిన మీ అందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా కోసం ఇంత చేసిన థ్యాంక్ యూ సో మచ్. లో ఎంతో మంది పెద్ద ఆస్కర్ అవార్డ్స్ వాళ్ళు చాలా మంది పాడారు. అలాగే నా చేతుల నుంచి ఆస్కర్ అవార్డ్స్ నుంచి నేషనల్ అవార్డ్స్ వరకు ఎంతో మంది స్టార్ టెక్నీషియన్స్, స్టార్ డైరెక్టర్స్, స్టార్ రైటర్స్, ఎంతో మంది
చాలా మంది నా చేతి నుంచి అవార్డు తీసుకున్నారు. సో ఇది నేను ఇప్పుడు హీరో అవుతున్నాను అంటే దానికి కారణం మా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ తుద్దల శ్రీధర్ బాబు గారే. అందరికీ ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన ఫస్ట్ టైం నా జోష్ అవార్డ్స్ లాంచ్ చేశారు. కానీ ఆ లాంచ్ చేశారు, వెళ్ళిపోయారు. కానీ అది ఇంతింత పెరిగి వటుడింత అయినట్టు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. సో ఆ విషయంలో చాలా చాలా హ్యాపీ. అలాగే ఈ సినిమా కూడా ఆయన వచ్చి ప్రారంభించారు. సో ఇది కూడా పెద్ద లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం మనకు ఉంది కాబట్టి సో అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా మా అల్లుడు లేటగారి రాజబాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా అమ్మ నాన్నకు మా ఆశ, మా డాడీ అందరికీ, ఆయన లేడు కానీ ఆయన ఆశయం ఉంది. ఈ రోజు ఫెయిల్ అవుతుంది అనుకున్నా, అసలు వాస్తవం చెప్తున్నా, ఫెయిల్ అవుతుంది అనుకున్నా. కానీ దేవుడు ఉన్నాడు, శివయ్య సక్సెస్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఉంటున్నా. థ్యాంక్ యూ. మీ పరిచయమే నా ప్రపంచం, మీ ఆశీస్సులే నా విజయం. అలాగే మా అమ్మ ఎంత చెప్పినా తక్కువే. సో నన్ను ఎన్నోసార్లు భరించి ఇక్కడి దాకా తీసుకుని వచ్చి ఎన్నో కష్టాలు ఆమె పడిందో నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే మా అమ్మ నా దైవం. ఈమె లేకపోతే నేను లేను. ఎంతో మంది నీ కొడుకు ఏమవుతాడు ఊర్లలో, నీ కొడుకు ఏమవుతాడు అక్కడికి వెళ్ళి హీరో వర్క్ చేసుకుని అలా బతుకుతున్నాడు అనుకున్నారు. కానీ సంజోష్ ఇప్పుడు హీరో కాబోతున్నాడు. సో అన్ని అవమానాలు భరించిన నా తల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆమె రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేను. నాకు ఇవ్వడమే ఆమె చేసుకున్న అదృష్టం నాకు. సో అందరికీ, అలాగే మా పెద్దక్క, తను ఎంత ఇబ్బందులున్నా బాధపడుతున్న తమ్ముని మేలు కోరే ఒక అక్క మాత్రం మా అక్క నీకు ఎప్పుడు నేను రుణపడే ఉంటానే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ ఆశీస్సులు నాకు ఎల్లవెల్ల కావాలనుకుంటున్నా. అలాగే మా నడిపక్క కమల, ఆమెకు అబ్బాయి లేకపోవచ్చు కానీ నన్ను ఒక అబ్బాయిలా కొడుకులాగా భావించి, సో నాకు ప్రతిసారి ఫోన్లు చేసి ఎలా ఉన్నావు, తన ఏ కష్టాల్లో ఉన్నా కూడా ఫోన్ చేసి, సో నన్ను ఒక కొడుకులాగా భావించి ముందుకు నా బాగోగులు అడిగి ముందుకు నడిపిస్తుంది. ఆమెకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా తీర్చుకుంటాను కన్నీ రుణం. అలాగే మా చిన్నక్క, మా సరోజన, ఆమెకు నేనంటే చాలా చాలా ఇష్టం. నేను ఇప్పటికి వెళ్ళినా సో ఎంతో ప్రేమతో ఎన్నో వంటకాలు, ఎంతో టోటల్ ఎవరిథింగ్ చెప్పాలంటే మా అక్కకు నేను చాలా ఇష్టం. నేను పోయినప్పుడు మంచి ఫోటో అన్నీ చేసి పెడుతుంది అందరికి. ఈ సందర్భంగా మా నాన్న, నువ్వు ఇక్కడ లేకపోవచ్చు కానీ నీ ఆశయం ఉంది, తప్పకుండా నెరవేరుస్తా. దీంతో అది స్టార్ట్ అయింది, తప్పకుండా నెరవేరుస్తా. ఆ నెరవేర్చే టైం వచ్చింది. బావా నీ ఆశీస్సులు నాకు ఎల్లవేళ్ళలో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా బావ ఎక్కడున్నా నీ ఆశీస్సులు కావాలి తప్పకుండా. మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశం మీకు ఇచ్చిన అందరికీ నమస్కారం. అందరు మైల్